అలా కళను సాకారం చేసే శక్తి, కమిట్మెంట్, నిబద్ధత మనకు ఉండాలి. కనుక నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు, నువ్వు ఎక్కడ చెప్పు పోలీస్. వెరీ గుడ్. ఎలా ఉంది బిల్డింగ్? ఎలా ఉంది? బాగుందా? ఏమి అన్ని సౌకర్యాలు ఉన్నాయా? ఇంకేమైనా అవసరం ఉన్నాయా? మీ వాడని అంటున్నారు నాకు ఆరో ప్లాంట్ కావాలి అని చెప్పేసి. ఏమ్మా ఆరో ప్లాంట్ కావాలి చెప్పు, అతను కూడా చెప్పు. ఈ ప్రస్తుతానికి ఏం అవసరం లేవు, తర్వాత దాని ఆరో ప్లాంట్ కావాలి పెట్టు, అంతే కదా. ఇప్పుడు ఈరోజు స్ట్రెంత్ ఎంత ఉన్నది? ఆల్ ద బెస్ట్. మార్పుని కవి ఆపడలేవో ఇందుకు మార్పుని కవి. మీరు గురువర్యులు, మీరు తల్లి తండ్రి పాత్ర పోషించేది మీరే. ఏమిటా ఓకేనా? అంటే గ్రామం అంతా మీ ఇంటి వాసి అన్నమాట. జనాభా ప్రకటన కలిసి ఒక అంగన్వాడీ కేంద్రం. అంగన్వాడీ కేంద్రం అనేది ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలు, వారి యొక్క ఆ తల్లి, ఆ బాలింత, ఆ గర్భవతి, ఆ పిల్లలు, వారికి పోషకాహారాలు, ఆరోగ్య స్థితిగతులు, రెగ్యులర్ చెకప్, దాంతో సహా ప్రీ ప్రైమరీ. అంటే ప్రభుత్వం గురుతరమైన బాధ్యత మీ మీద పెట్టి ఏనేమో ఆశా వర్కరు ఏనేమో అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచర్ అందరూ కలిస్తేనే గ్రామానికి మీరు సేవలు అందిస్తున్నాం. ఇక పోతే మన గ్రామానికి ఏం కావాలి? అంగన్వాడీ బిల్డింగ్లు కావాలి. మనకి మన సెంటర్లు ఉన్నాయి, 1504 సెంటర్లు ఉన్నాయి. ఈ 1504 సెంటర్లకు సంబంధించి కొన్ని అద్దెకు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి. కానీ రాబోయే సంవత్సరంన్నరలో ప్రతి గ్రామంలో పర్మనెంట్ గా అంగన్వాడీ బిల్డింగ్ కావాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తుంది. ప్రజాపాలనలో భాగంగా 99 భాగంగా మరి కొత్త బాల సదన్ ప్రారంభోత్సవానికి చేసిన గౌరవ మంత్రులు, మిత్రులు, సోదరుడు, స్థానిక శాసనసభ్యుడు సంజురెడ్డి గారికి, సబ్ కలెక్టర్ ఉమార్తి గారికి, మరి మున్సిపల్ చైర్మన్ సోదరుడు వెంకటేశ్వర గారు, మరి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అనిత గారికి, రెడ్డి గారికి, మరి చాలా మంది అధికారులు, మరి పేరు పేరున ఇది చాలా ముఖ్యమైన రోజు. గతం ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఓల్డ్ గెస్ట్ హౌస్ ఉంది, చిన్నప్పటి నుంచి చూస్తుంటే వాళ్ళం ఓల్డ్ గెస్ట్ హౌస్ ఆఫ్ బిఆర్ ఆనందం గెస్ట్ హౌస్ లేకుంటే ఇది ఫస్ట్ గెస్ట్ హౌస్ ఉండే. మరి గెస్ట్ హౌస్ ను చాలా సంవత్సరాల కిందనే మరి బాల సదన్ గా గెస్ట్ హౌస్ లోనే ఏర్పాటు చేసి టెంపరీ గా 5 రోజులు నడిపించుకుంటూ రావడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దీని మీద శ్రద్ధ 14లో 50 లక్షలతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎలాంటిది కూడా దీనికి చేపట్టలేదు, దానికి ముందుకు తీసుకోలేదు. మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన వల్లూరు క్రాంతి మన జిల్లా కలెక్టర్ గా వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్ నారాయణఖేడ్ వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసి ఆమె ఇమీడియట్ గా మనకు 1,20,00,000 రూపాయలు నెక్స్ట్ డేనే ప్రొసీడింగ్ ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. ఆమెకి ఇంకా ఇప్పటికి కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంత మంచి భవనం ఏర్పడిందంటే నిజంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పిల్లల గురించి కానీ విద్య పట్ల కానీ మన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ఇదే నిదర్శనం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా మీరు అందరూ చూస్తా ఉన్నారు, గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంలో చేపట్టిన పనులు
మనం ఈ విద్యకు ప్రాముఖ్యతనిచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రీఓపెనింగ్ రోజే మనకు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఇవ్వడం జరుగుతాం. గతంలో అసలు విద్య బోధించే వాళ్ళు లేకుండే, చదువు చెప్పే టీచర్లు కూడా లేకుండే. అట్లాంటి 11,000 మంది టీచర్స్ రిక్రూట్ చేసి విద్యను నాణ్యమైన విద్య విధులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. దాంట్లో భాగంగానే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదొకటే కాకుండా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్, తర్వాత మెస్ ఛార్జెస్ కూడా పెంచి ఈ విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకోవడం జరిగింది. అదొకటే కాకుండా మళ్ళీ రీసెంట్ గా మీరు అందరూ చూసిండ్రు, పాపం తల్లిదండ్రులు కష్టపడి ఉపాధ్యాయుని పనికి పోతే మళ్ళీ పొద్దున్న ఉపాసంగా పిల్లలు స్కూల్కి వస్తా ఉన్నారు అని ప్రభుత్వం ఆలోచించి మనకు బ్రేక్ఫాస్ట్ కూడా పొద్దున్నే మనకు టిఫిన్ కూడా పెట్టే విధంగా స్కూళ్లలో ఈ ప్రభుత్వం చొరవ చూపిస్తా ఉంది. నిజంగా ఈ ప్రభుత్వాన్ని అభినందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటాము. అదొకటే కాకుండా ఇంటర్మీడియట్ లెవెల్ కూడా మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ లో కూడా కాలేజీలో జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజన పథకం త్వరలో ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తారని చెప్పేసి మీ అందరికీ సభముఖంగా చెప్తా ఉన్నాం. తర్వాత మా ఊళ్ళు మా సూపర్వైజర్లు కానీ మా అంగన్వాడీ టీచర్లు ఆయన కానీ ఎంతో నిష్ఠతో పనిచేసి వెనుకబడ్డ నారాయణఖేడ్ ప్రాంతానికి అంగన్వాడీలందరినీ కూడా చాలా గర్భిణీ స్త్రీలను, తర్వాత ఈ బాలింతలను, తర్వాత 6 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా ఈ సేవలు అందిస్తూ చాలా పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు. వారందరికీ కూడా నేను సభాముఖంగా అభినందిస్తామని చెప్పేసి చెప్తున్నాను. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు స్కూల్ డ్రాప్అవుట్స్ అవుతున్నాయని చెప్పేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి మండలంలో 1-2 స్కూళ్లను తీసుకొని వారికి ముందే మనం అందరం ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అని చెప్పేసి మన పిల్లలని మనం ప్రైవేట్ స్కూల్స్ కి పంపుతా ఉన్నాం. అట్లా జరగకుండా అంగన్వాడీ కంప్లీట్ కాగానే తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా ప్రీ ప్రైమరీ స్కూల్ జాయిన్ చేసి అక్కడే వారికి పౌష్టికాహారం ఇస్తూ, తర్వాత విద్యా బోధనలు నేర్పిస్తూ, వారికి ఆట పోటీలు నేర్పిస్తూ, ఇతర కల్చరల్ యాక్టివిటీస్ అన్ని నేర్పిస్తూ బయటకు ప్రైవేట్ స్కూల్ కి పోకుండా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్లోనే అడ్మిషన్ అయ్యే విధంగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. గతంలో విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ మొత్తం నిర్లక్ష్యమైంది, మొత్తం దాన్ని కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మన జిల్లా మంత్రివర్యులు గవర్నర్ దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. ఎన్నో మనకు పిఎస్సీలు కానీ, సబ్ సెంటర్స్ కానీ, కమ్యూనిటీ సెంటర్ కానీ శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రంలో వైద్యాన్ని పటిష్టపరుస్తూ బీదోళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్యం అందించే విధంగా వారు కృషి చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడినటువంటి మనకు ఉస్మానియా ఆసుపత్రి కూడా ఫౌండేషన్ వేసి ఈ రోజు మళ్ళీ నిర్మాణ దశలో ఉంది అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. మళ్ళీ మొన్న టిమ్స్ హాస్పిటల్ కూడా మనకి విద్యా సేవలు అందించడంలో మనకి స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మరి ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి అని చెప్పేసి, అందుకనే ఈ ప్రభుత్వాన్ని మరొకసారి గుర్తుంచుకొని ముందు కూడా మీ అందరికి సహకరిస్తే ఇంకా మీ బీదోల గురించే, ఎందుకంటే అన్ని స్కీమ్లు కూడా బీదోల గురించి, ఇంధనమైంది అనుకోండి, రేషన్ కార్డు అనుకోండి, ఇటువంటివన్నీ కూడా మనము మీకు అందరికీ రోజు గ్రామాలలో తిరుగుతూ మీరు ఎంత లబ్ధి పొందుతా ఉన్నారో ఇవన్నీ కూడా మీరు గమనిస్తా ఉన్నారు. కాబట్టి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను.